ఇక జిహెచ్ఎంసి ఒక గొప్ప శుభవార్తనే చెప్పిందయ్యా. పబ్లిక్ వనకొచ్చే మాటననే చెప్పాలి. ఎందుకనంటే 5 రూపాయలకే మిల్లెట్ టిఫిన్ ఇవ్వబోతున్నది. ఇడ్లీ, పూరి, ఉప్మా ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఏ టిఫిన్ అయినా సరే 5 రూపాయలకే ఇవ్వబోతున్నదట. ఇక ఇందుకోసానికని చెప్పి హైదరాబాదు వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆల్రెడీ తెలంగాణ సర్కారు ప్రకటన అయితే చేసింది. ఇక ఇప్పుడు ఆచరణలకు వచ్చిందని చెప్పాలి. ఇక జిహెచ్ఎంసి కీలకంగా చేసిన ముచ్చట్లల్లో హైదరాబాదు నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్టు, ఇందిరమ్మ క్యాంటీన్ల కోసానికని చెప్పి కొత్త కంటైనర్లను తయారు చేస్తున్నట్టుగా జిహెచ్ఎంసి చెప్పుకుంటూ వచ్చింది. ఇక మొత్తంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దగ్గర 139 ఏరియాలలో ఈ కంటైనర్లను ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తున్నది. దీనికోసానికని చెప్పి పెద్ద ఎత్తునే ఖర్చులు కూడా బాగానే చేస్తున్నదట తెలంగాణ సర్కారు. ఇక ఈ క్యాంటీన్లలో అన్నంతో పాటు 5 రూపాయలకే పొద్దుగాల టిఫిన్ కూడా ఇవ్వబోతున్నదట. హైదరాబాద్ పబ్లిక్ జిహెచ్ఎంసి ఇచ్చినటువంటి ఈ ఆఫర్ కైతే ప్రతి ఒక్కరు మత్తు తారీఫ్ చేయబట్టిండ్రు. ఇక ఇప్పుడు తెలంగాణ సర్కారు ఇచ్చిన ఆఫర్ చాలా గొప్పదని చెప్పి మధ్యతరగతి లేనోళ్ళు, ఉన్నోళ్ళు, బడుగు బలిగిన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా స్వీకరణ చేస్తున్నారు. పబ్లిక్ చాలా తక్కువ ఖర్చుతోని ఆకలి తీసేందుకు సర్కారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జై హో అనుకుంటా ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టిరయ్యా. ఇక ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో లంచ్ తో పాటు 5 రూపాయలకే టిఫిన్, ఇక ఇడ్లీ, ఉప్మా, పూరిలతో పాటు ఇంకా రకరకాల వంటకాలను కూడా రెడీ చేస్తున్నారట. ఇక పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం భోజనం సిరుపు 5 రూపాయలకే దొరుకుతున్నదన్న ముచ్చట్లల్లో ప్రతి ఒక్కరైతే మాతో హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు.